హాయ్ ఫ్రెండ్స్, దండాలు. ఆనేగోలు కొత్తపల్లి దిగూరు గడ్లో రాక్ సేన్లు కోతకు సురువైండాయప్ప. సేన్లకు వస్తూ ఉండారు. ఈ సేను ఏడంటారా? దిగూరు గడ్ల సుబ్బక్కోళ్ళు ముంచామన్నోళ్ళు సేను ఇది. దాని పక్కలనే గుమ్మాయి గుర్తుండ, ఎలకమంతుండ, సొక్రెడ్డి సేన్లు, దూరమ్మలు ముండ్రాజప్ సేన్లు వైరాప్ గరువులకు వస్తూ ఉండారు. సేన్లు కోసేదంటే మా పక్క సురువు చేసారంటే ఇంకా గుత్తు సేన్లు ఒప్పుకుంటారు. గుత్తుకి జనము 8 జనము 15 జనము అట్లా ఒప్పుకుంటారంటే పొద్దున్న పోయారంటే ఒక సేను కోసి దొంచి పారేస్తారు. మధ్యాహ్నం ఇంకొక సేను, మాపైకి ఒక సేను. ఆ గుత్తుకొప్పుకుంటే వాళ్ళకి బాగా గిట్టుబాటు అవుతుంది. ఏదో మనిషికి 1000-2000 సంపాదించుకొని ఇస్తారు. ఏమైనా రాగసేనులు కోసి కుప్పులేసి భద్రించి ఇంక శివరాత్రి గంట కళాల్లో తొక్కించుకుంటాం చూడంట. అంతవరకు ఇది ఒక సాహసం ఇప్పుడైపోయింది. ఎలాంటే పొద్దు పుట్టినప్పుడు కోసి ఎన్నేరి అంత కుప్పలా భద్రించుకుంటాము. మాపై అయితే ఏనుగులు 40 ఇంకా 80 ఏనుగుల గంట మందలే వచ్చి ఊర్ల మీద పడిపోతూ ఉండాయప్ప. ఇక్కడ మాకు దగ్గరలో బేవనాథము, బాలుగోలి, గిరిచెట్పల్లి, తిమ్మసంద్రము, అలసెట్టి, కాడలకసంద్రము, నంజుండేపాలెము, క్వాటెట్టి, లక్ష్మీపురము, కాలేపల్లి, బొంతాత్నూరు, గెట్టూరు, రాంపురము, పచ్చపనెట్టి, కొత్తపల్లి, ఒనుగూరుకి దాటిపోతే ఆ పక్క అన్సోన దాటిపోతే ఆ పక్క బోడిసిపల్లి ఇంకా ఆ పక్క శానమావాడివి దాటుకుంటే పేరెంట్పల్లి అడవి, పేరెంట్పల్లిని ఇంకా అతిముగం అడవి. ఇట్లా ఈ అడవుల్ని ఇంకా మందలే వచ్చి చేనుల మీద పడిపోతాయి. ఇంకా కూడేసిండే కుప్పలంతా బొలి కొట్టి పారేస్తాయి పొద్దుపుట్టుతలకి. ఇంకొకటి ఏమంటే ఇది గొప్పగా చెప్పుకునేది ఏమంటే ఈ రాగసేనులను కోసి కుప్పేసి ఈ రాగసేనులను ఇంకా కాకి, గువ్వ, ఎలకలు, ఉడుతులు, మనుషులు, మూగుజీవాలు, సీము, సిట్ర, పులుగా, పుట్ర అన్నీ బతుకుతాయప్ప. అన్నీ బతికేదానికే ఆపొద్దే వ్యవసాయదారుని పంటలు పెట్టేదానికి సురువు చేసిరి. ఒడ్ల పంటలు లేదు మాకంతా వాన పంటలు మాత్రమే. వాన నమ్ముకుందా మేము పంటలు పెడతాము. అట్లా పంటలు మా పక్క రాగులు, శనక్కాయలు బాగా పండుతాయి. రాగులు, శనక్కాయలు, ఉలువులు, కందులు, ఆమ్దాలు, ఎర్నూగులు, సాసుళ్ళు ఇట్లా మా పక్క అన్నీ పండుతాయప్ప. ఏదో దేవుని ధర్మానమో సీకల రాగులన్నా పండుకుంటాయనే గొప్ప సంస్కృతి మాకుంది. ఈ సుబ్బక్కోళ్ళ సేనులు అయిపోద్దో సేను కోసే వాళ్ళకి కీరు అన్నమేస్తారు. మా పక్క చూడండి, అది ఒక గొప్ప సంస్కృతి అప్ప. రాగసేను కోసే వాళ్ళకి సేను కోస్తారంటే ఆ పొద్దు వాళ్ళ ఇంట్లో కీరు అన్నమో, కేసరి బాతో, ఒబ్బొట్లో, కోడినంజరో, చేపల పులుసో ఏమో ఒకటి ఉడుకుతూ ఉంటుంది. చెప్పు పొద్దుకు కష్టపడతారు. మధ్యాహ్నం ఆకలి అవుతుంది. ఆకలి అయినప్పుడు వాళ్ళు నోటికి రుచిగా మనసుకు తృప్తిగా భోజనం పెట్టాలనేది ఇక్కడ సంస్కృతి సంప్రదాయం. పూర్వకాలంలో కెజ్జాయిలు ఎత్తుకొస్తారు. నోముల పండుగ చేసిన కెజ్జాయిలు ఇప్పుడు ఎత్తుకోవచ్చి పెడతా ఉండ్రి. కెజ్జాయి లాంటి పండ్లు అప్పుడు కొత్తగా కూడా చేస్తూ ఉండ్రి. ఇంకా కిర్దీపాలు వేరే వస్తుంది కదా, కొత్తగా కూడా చేస్తారు. చేసి కెజ్జాయిలు పెడతా ఉండ్రి. కానీ ఇప్పటికీ ఈ సంస్కృతి ఇంకా కొనసాగుతూనే ఉందంటే నిజంగానే మేము చాలా పుణ్యం చేసిండాము. మా ప్రాంతాల్లో గుత్సేనులనే కోసి కుప్పలేస్తారు. మాకిక్కడ ఇంకా ఈ సంకుడు పుట్టే గంట సోగుడు గింజలు ఉండాలప్ప. రాగసేనుల శనగ చెట్ల సోగుడు గింజలు తప్పకుండా వేసింటాము. గింజల పులుసు, పిదికి బేల్చారు, అనపకాయ శనక్కాయలు ఉడికేసుకొని తినేది. ఈ అనపకాయలు వస్తేనే మేము శనక్కాయలు ఉడికేసుకొని తింటాము. ఎప్పుడంటారా? అదేనప్ప సంక్రాంతి
సంకుడు పుట్టుతారు కదా, ఆ పొద్దున మా పండగ మా డెంకినికోట తాలూకాలో మేము సంకుడు పుట్టినాడంటే ఆ పొద్దు మాపైకి అనపకాయలు ఉలుసేనులో వచ్చిండే శనక్కాయలు పొచ్చి శనక్కాయలు అట్లా పొచ్చి శనక్కాయలు అంటే ఎండు శనక్కాయలన్నా ఊరేసి నీళ్ళ ఉడికేసుకొని తినేది మా ఆనవాయితీ. ఇది కుప్పులో గుండు కుప్పులో సారువులో సాన వేసిండేది. ఈ కుప్పులో ఇట్లా భద్రించి పెడతామా, దీంట్లో దిఢీర్ని ఏమన్నా ఇప్పుడు రాత్రికి వాన ఏమైనా వచ్చిన పెట్టుకోండా అంత పొద్దుల పారొచ్చి కవర్ ఏమైనా కప్పేదో లేదో గర్రెలు కప్పేదో నానకూడదు. ఎన్ను నానంటే మొలకలు వచ్చేస్తుంది. మొలకలు వచ్చిన మిట్టుక రాగులు చెడిపోయినంటే సంగటి బాగా అయ్యలేదు, పిసి పిసాన అయిపోతుంది, లేదు నల్లగా అయిపోతుంది. కానీ రాగులు బాగుంటే మన జనాలు అడిగేది 3,000 అంటారు. ఏమే మూట 3,000 అనేది ముట్టుందా మా వాళ్ళు చూసినారు. ఇది ఏమంటారా పురుడు గూలు ఎలకలు గుంతులతో ఉండేది గుడ్లు పెట్టేదానికి. ఇంకా 3,000 అనే మీరు ఈడ ఎంత సెలవైతుంది తెలిసిన స్వామి. రాగులు పూడిసి ఇంటికి వచ్చే తెలకి తక్కువ అంటే కూడాను ఒక 20-30 వేల రూపాయలు సెలవు వస్తుంది. పొదే మూట్లైనా 3 మూట్లైనా సెలవు మాత్రం చాలాగానే ఉంటుంది. ఎలా అంటే దున్నేదానికి కాసులే, చెత్తోకేదానికి కాసులే, ఈరియా వేసేదానికి కాసులే, ఎరువు తోలిపించే కాసులే, అన్నీ కాసులే, కోసేదానికి కాసులే, తిరిగి మిషన్లో కొట్టించేదానికి కాసులే, అన్నిటికీ కాసు మీదే ఆధారం పడి ఉంటుంది. కానీ బీడు భూమి పెట్టుకుంటే ఎవరికి ఆనందం ఉండేలే. భూమి అని మెట్టుక దున్నుతూ ఉండాలా, పంట పెట్టాలా. బీడు భూమి పెట్టిన మెట్టుక ఆ బీడు భూమిని ఎవరో ఒకరు వచ్చి ఆక్రమణ చేసుకుని అది అనామతిగా మన కడుపు వండిస్తూ ఉంటారు. దానికోసము ఏమోటి అది కానీ కాకపోని పంటలు పెట్టేది మా ఆనవాయితీ. ఇంక ఇటు దావకొస్తే పాపయ్య గడుతుండాలా వచ్చి ఈ పొద్దు చేనుకు వస్తామప్ప. ఈ పొద్దు చేనుకు వచ్చే వాళ్ళకి ఒబ్బొట్లు, అవునప్ప, రాత్రిని ఇంకా ఒబ్బొట్లు రుబ్బి కష్టపడి కాల్చి పెట్టుకున్నాము. ఇంకా ఈ పొద్దు చేను కోసే వాళ్ళకి మధ్యాహ్నము ఒబ్బొట్లు పెట్టిస్తామప్ప. ఒబ్బొట్లు మరికుండా తినిడిసి మనసు తృప్తిగా చేను కోయండ. ఇంక చేను కోసింది అయినమిటిక ఒక వారం ఎండిస్తాము. ఎండించి అయినమిటిక చేను కట్టే పని ఉంది. ఫస్ట్ వార్లు కూడేస్తాము. ఎన్నేరు కొని వార్లు కూడేస్తాము. వార్లు కూడేసి ఎన్నేరు కొంటాము. ఎన్నేరు కొనిసి చేను కట్టే పని అంటే చేను కట్టేది రైపుటే కడతారు. ఎలాంటి సెలవు పుట్లనే కట్టేకి బాగుంటుంది. చేను బిరిబిరిన పని సాగుతుందని చెప్పేసి మధ్యాహ్నము కట్టే కయ్యలేదు, అవి ఇడికిపోతాయని చెప్పేసి చేను కట్టే పని. ఈ చేను కట్టే పని నాడు వచ్చే ఒక అద్భుతం ఏమంటే ఆ పొద్దు రాత్రికి బోండాలో, కెజ్జాయిలో, ఒబ్బొట్లో ఉడుకుడుగా వాళ్ళకి ఏమి ఇష్టమో చేను కట్టే వాళ్ళు కూడా ఇక్కడ భోజనాలు పెడతారు. ఇది ఈ పొద్దు వచ్చిండే ఆనవాయితీ కాదప్ప. ఈ కనకపురము, ఆనేకల్లో, బెంగళూరు, మా కోలారు, శ్రీనివాసపురము, ఈ పక్క చిక్కబల్లాపురము, పెద్దబల్లాపురము, ఈ పక్కంతా ఈ వాడుకుంది ఈ కెజ్జాయిలు చేసేది, బోండాలు కలిసేది చేను కట్టే వాళ్ళకి. ఇంక ఇక్కడ బిడ్డప్ చింతమాను, ఈ బిడ్డప్ చింతమానులో పోయి మేము ఇది కట్టినాం, గుడిసెలు వేసినాం. ఏం చెప్పండా యానిగులు వస్తాయి. భగవంతుని దేవుని ధర్మము మాకు ఇటు గవర్నమెంట్ కలం ఉంది, తిప్పేయాలి చించామన్నోళ్ళది. ఆ గవర్నమెంట్ కలం దగ్గర ఏనుగులు వస్తాయని చెప్పి వాటికి కావులు ఉండేదానికి పాపన్న పోయిన మాకు ఇది కట్టి పెట్టినాడప్ప గుడిసెలే. దీనికి చూడండి ఇటు ఎక్కాల చింతమానికి. ఈడ మాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయప్ప. గొడ్డు గత కట్టేసుకునేకి బిడ్డప్ చింతమానులు ఉన్నాయి. గొడ్లకు నీళ్ళు తాపేదానికి ఎగ్జాంపుల్ తొట్టి ఉంది, నీళ్ళు తొట్టి 24 గంటలు నీళ్ళు ఇస్తారు మహానుభావుల్లో. ఇది ఈ కొసు వచ్చే వీళ్ళది పాపన్నోళ్ళది. ఇంకా గవర్నమెంట్ కాలంలో మేము శనక్కాయలు, రాగులు, కందులు అంతా ఎండవులు ఎండేసుకుంటామప్ప. ఇదే మారణం బీడ అంట. మారణం బీడ అంటే కన్నా దిగురు గడ్ల దేవుని నమ్మేస్తారే జంసవారి అది. ఇది మా ఊరప్ప. ఇది ఆంజనేయ గుడి మాన్యమో. మా ఊరికి ఇదే దావా, ఒక పర్లాంగ దూరంలో ఉంటుంది. ఆహాహా వచ్చాప ఒబ్బొట్లు రుబ్బేదే. ఏమైనా ఈ ఒబ్బొట్లు వంట ఉందే నా సామిరంగా భలే వంటప్ప ఇది. దీన్నే యా జలంలో యా దేవుడు యా పుణ్యకాలంలో చూపించారో ఒబ్బొట్లు చేసేది భలే ఈజీ అనుకుంటాము. ఈ రుబ్బింది అయినమిటిక తిరగ మైదాల చుట్టి పెను మీద కాలుస్తూ ఉంటాం చూడండి. ఆ కాల్చినప్పుడు గమ్మని వచ్చే వాసన గాలి గుర్రాన్ని ఎక్కి మా 7 ఊర్లు తిరిగి వచ్చేస్తుందప్ప. అంత బాగుంటుంది ఒబ్బొట్లు అంటే. ఒబ్బొట్లు అంటే ఎవరిదా ఇష్టం లేదు చెప్పండి. పూర్వకాలంలో ఈ ఒబ్బొట్లంతా మేము ఎట్లా అంటే కన్నా పెన్నిళ్ళ ఎవరన్నా మర్యాల తోడుకు వస్తే ఒక దినం రయ్యంతా వాళ్ళకి కావాల్సిన ఒబ్బొట్లు, బోండాలు, వడ్లు కాల్చి పెడతాము. మరుసో దీన్ని పొద్దున్నే చేస్తామప్ప. నాంజరిసారి చేసి పెట్టి పంపిస్తూ ఉంటుంది. ఇది పాకం ఎత్తిండేదప్ప. బెల్లము పాకం ఎత్తిస్తే దీన్ని రుబ్బితేనే నా సామిరంగా పూర్ణము. ఈ పూర్ణమే
ఏమైనా ఒబ్బొట్ల బేళ్ళ ఒబ్బొట్లు, టెంకాయ ఒబ్బొట్లు, కాయ ఒబ్బొట్లు, తిరగా పాల ఒబ్బొట్టు, శనగిట్ల ఒబ్బొట్టు, నూగుల ఒబ్బొట్టు, ఇవన్నీ ఒబ్బొట్లు చేసినాను. బేళ్ళ ఒబ్బొట్టు ఉందే, ఆ బేళ్ళ ఒబ్బొట్టుకి బెల్లంలో పానకం చేస్తామే. అబ్బబ్బబ్బబ్బబ్బా, నోట్లో నీళ్ళు ఉరుస్తుంది స్వామి. ఎంత బాగుంటుందో ఆ పానకానికి ఈ ఒబ్బొట్లకి కదా. జై తెలుగు తల్లి, జై భారత్ మాత. నా వీడియో ఇష్టమైతే షేర్ చేయండి, ఫాలో